శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం లగిమా సిద్ధియై విద్మహే ఐం క్లీం సౌః హసకహల క్లీం హ్రీం క్లీం నిధి వాహనాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో లగిమా ప్రచోదయాత్. ఇది శ్రీ విద్యలో హైలైట్ శ్రీచక్ర నవావరణలో హైలైట్ మంత్రం. దీనిని కనుక ఒక 40 రోజులు 108 సార్లు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఎలాంటి ఫలితాలు వస్తాయండి అంటే, ఏదైనా 1-2 అంటే మనం చెప్పగలుగుతాం. మానవ బుద్ధికి అందనటువంటి ఫలితాలు ఇచ్చే మంత్రాలు శ్రీ విద్యా మంత్రాలు. వేరే బయట ఉండే దేవతలు వాళ్ళు ఇల్లు కాదు. ఇప్పుడు మీకు శ్రీ విద్య దేవతలు చేసింది చెప్తున్నా కదా. రోజు మీరు అందరు శివాలయంకి వెళ్ళి నందికేశ్వరుడు శివుని చూస్తారు కదా. ఆ నందికేశ్వరుడు పొద్దునే లేవగానే నాకు పరబ్రహ్మ జ్ఞానం కావాలి, ఆత్మజ్ఞానం కావాలని మంత్రం చూసుకుంటాడు. ఏం మంత్రం చేస్తాడండి నందికేశ్వరుడు? మాకు ఎట్ట తెలుసండి అంటే, నేను ఇప్పుడు ఆ మంత్రం చెబుతా, మీరు శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళి అడగండి. ఏమంటే మరి దేవతలు ఉపాసించిన శ్రీ విద్యా మంత్రం మాకు చెప్పండి అనండి. ఆ మంత్రం మీరు కూడా తెలుసుకోండి, దాని లలిత సహస్రనామానికి కలిపి చేసుకోవచ్చు. రోజు చెప్తున్నా కదా. పంచదశి ఇక్కడ పంచదశే కాదు, దేవతలు చేసింది అని కలిపి చేసుకోవచ్చు. ఏంటంటే ఆ మంత్రం నందికేశ్వరుడు చేసింది మంత్రం ఏంటంటే సయ్యేయీల హ్రీం సహహల హ్రీం సకల హ్రీం. దీన్ని మీరు ఆ శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళి ఏమంటే నందికేశ్వర విద్య దీని పేరు. ఏమంటే శ్రీ విద్యలో నందికేశ్వర విద్య. నిన్నేమో అగస్త్య మహర్షి చెప్పింది చెప్పా, మొన్నేమో కుబేరుడు. అలా రోజుకు ఇప్పుడు 14 మంది ఉపాసించారని వీళ్ళని ఉంటుంది శాస్త్రంలో. శృతి ప్రామాణిక శ్రీ విద్యా మంత్ర శాస్త్రంలో ఈ 14 మంది దేవతలో శివుడు, విష్ణుమూర్తి, తర్వాత ఇంకా రోజుకొకటి వస్తుంటాయి. ఇప్పుడు రోజు చెప్తున్నాగా మీరు చూసుకుంటున్నారుగా. మీరు ఆ గురువుల దగ్గరికి వెళ్ళండి, మీకు ఇది ఇష్టం అనుకోండి, మా నందికేశ్వర విద్య మంత్రం చెప్పండి అని తెలుసుకోండి. దీని లలిత సహస్రనామకి ప్రతి ఆడవాళ్ళు శబ్దార్థజ్ఞత కలిపి చేయండి. 6 నెలల్లో అణుబాంబు వేసిన నాశనం అవ్వని శత్రువులు కూడా నాశనం అవుతారు ఈ నందికేశ్వర విద్యతో. ఎందుకంటే ఇది సాది విద్య కదా, భయంకరమైనటువంటిది. మీ దీర్ఘకాలిక అనారోగ్యం ఏదైనా ప్రయోగించుకోవచ్చు. మీరు వెళ్ళి తెలుసుకోండి, చేయండి, ఆచరించండి. అంతేగాని ఊరికే పరిగెత్తి డబ్బులు వేస్ట్ చేసుకోవాకండి. స్వస్తి.